హాయ్ అన్న అందరికి. మనోడైతే ఫుడ్ ఛాలెంజ్ ఒకటి పెట్టమని చెప్పిండు. మన కోసం అయితే ఒక 15 బనాలు పెట్టినాం. ఈ మొత్తం ఈ 15 అరటి పండ్లు తింటా అని చెప్పేసి ఛాలెంజ్ చేసిండు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. 2 డజన్లు తినేటోని నువ్వు ఫ్రీగా పెడతా అంటున్నావు, తింటా. నీ కక్కుతుల నా కమండలో ఒకటే సిట్టింగ్ లా, మళ్ళీ అటు ఇటు కాదు, సిట్టింగ్ లో ఒకటే సిట్టింగ్ లా కంప్లీట్ చేయాలి. ఏమంటారు? ఓకే స్టార్ట్ అయినా? ఓకే చూడండి చూద్దాం. 1 ఇక చెత్తబుట్ట పెట్టిన, చెత్తబుట్టలు వేసుకున్నా. అరటి పండ్లు కూడా పెద్దగా ఉన్నాయి, చిన్న లేవు. మరి ఇవి కాదు, రాటనో ఏమంటారు అవి కాదు, పెద్దవి. రెండోది కంప్లీట్, 2 నిమిషాలు కూడా వాట్లే. 2 నిమిషాలు ఒక్క నిమిషాల్లో 2 అయిపోయినాయి. నెంబర్ 4 అయితే 3 తిన్నాడు, లేకపోతే గట్టిగానే ఇచ్చి కావచ్చు. అయితే 2 నిమిషాలు 4 కంప్లీట్ చేసిందంటే గ్రేటే మరి. ఏంటి మమ్మీ ఎవడు? ఓకే 5 6 అరే అటు ఇటు ఆరడాసాను కథ. ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు. లెక్క పెట్టరుగా 15 7 8 9 10 ఓకే 15 బరాబర్. చిచ్చి పశువులు కుడిదాగినట్టు తాగుతున్నారు కదరా. 7 21 గైస్. ఇది నీదో మ్యాన్. 7 again ఇక్కడ లేవు, ఇక్కడ లెక్క పెట్టి ఉన్నాయి. 8 9 10 11 12 13 14 15. డ్రాప్ అవుతావా? ఏమిటండి మీరు మాట్లాడేది? 8 8 అమ్మాయి హై బాబాయ్ ఆపే బాబాయ్. అదిగా 2 మినిట్స్ లో కంప్లీట్ చేసిండు. అదిగా 3 మినిట్స్. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. నువ్వు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ నేను ఇంతప్పుడే చేసి వదిలేశాను. ఇంతప్పుడు 12 ఈ కప్ప కమ్మలు తేవమే ఇంతయం ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? దేవుడా. వాటర్ తెప్పి ఆగరా. అరే ఉన్నాయిరా. ఇంకా 3 ఉన్నాయి. 13 మంచిగా లేకపోతే పక్కన పెట్టి ఇంటున్నాయి బాగా. అవి ఏదైనా అదు పక్కన పెట్టు. 13 బాగాలేదు. 13 అన్నమాట. అబ్బా ఏం మంచిగా ఉన్నారు. ఇంకా తిను మోయించే. అమ్మా గాయ్స్ ఇది కడుకోలేక చెడవా. ఆపుర్రాని మీరే డిష్ తాగించినట్టున్నారు. ఇక బాగా పక్క వాడా బావని తీసుకుపోయి గణపతి ప్లేస్ లో పెట్టాలి. మళ్ళీ తింటున్నానే ఖచ్చితంగా ఏదో కొడుతుంది సీనా.
అయితే నీ వల్ల అయితే టాలెంటెడ్ ఫైవ్ మినిట్స్ అయింది అంతే 5 మినిట్ల వాటర్ వాటర్ ఎందుకు ఒక్కటే ఇక కొన్ని లాస్ట్ పట్నాలు విన్నాడు ఇవన్నీ మేము మంచిగా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి రైస్ రైస్ పెట్టమంటావా వద్దా కాదు మరి చెప్పాడు పెడతాడు మళ్ళా అంత ఫెయిల్ కదా ఓకేనా రైస్ చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు ఆయనలాగా ఉంటావు మంచి ఏమీ తెలియనట్టుంటావు నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే ఓకే ఓకే